నెక్స్ట్ let a is equal to x such that x an even number, a అని ఈవెన్ నెంబర్, b ఏమో ఆడ్ నెంబర్, c నేమో ప్రైమ్ నెంబర్, d అనేది ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. దెన్ ఫైండ్ ద ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, c మైనస్ d, ఏ ఇంటర్సెక్షన్ c. ఫస్ట్ మనం ఏని ఇలా రాసుకుందామండి. ఇవి ప్రీవియస్ ఇవి పేపర్స్. ఈవెన్ నెంబర్ అంటే స్టార్టింగ్ విత్ 2, 4, 6, 8, 10. సో B odd numbers 1, 3, 5, 7, 9, 11. C prime numbers 2, 3, 5, 7, 11. D మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే ఇక్కడ 5 టేబుల్ అని అర్థం. ఫ్యాక్టర్స్ అంటేనేమో ఏ టేబుల్లో వస్తుందో వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. ఎందుకు చెప్తున్నారంటే కొంతమంది స్టూడెంట్స్కి మల్టిపుల్స్కి ఫ్యాక్టర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో దానికి ఫ్యాక్టర్స్ అంటేనేమో ఏ టేబుల్లో వస్తుంది అంటే 1 టేబుల్లో వస్తుంది, అదే నెంబర్లో టేబుల్లో వస్తుంది. ఇంకా 6 ఉందనుకోండి, 1 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. వాటిని ఫ్యాక్టర్స్ అంటాం. మల్టిపుల్స్ అంటే 6 1 6, 6 2 12, 6 3 18 అట్లా టేబుల్స్లో వచ్చేదాన్ని మల్టిపుల్స్ అంటాం. ఇప్పుడు మనకి మల్టిపుల్స్ ఆఫ్ 5 కదా, మల్టిపుల్స్ ఆఫ్ 5 అంటే 5 1 5, 5 2 10, 15, 5 4 20, 25. ఓకే, వీటిని మనం మల్టిపుల్స్ ఆఫ్ 5గా తీసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ మనకు ఫైండ్ అవుట్ చేయమందంటే ఏ యూనియన్ బి. ఇక్కడ ఏ అంటే ఏమి ఇచ్చారు మనకి 2, 4, 6, 8, 0. యూనియన్ బి అంటే 1, 3, 5, 7, 9. యూనియన్ అంటే ఆల్ ఎలిమెంట్స్ని మనం కలిపి రాయటాన్ని యూనియన్ అంటారు. ఆల్ ఎలిమెంట్స్ని మనం కలిపి రాయటం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒకవేళ ఇందులో మనకి డబల్ ఉంటే దాన్ని వదిలేసి రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో అంటే ఏలో ఉండాలి, బిలో, బోత్లో మనకి కామన్గా ఉండేదాన్ని మనం ఇంటర్సెక్షన్ అంటారు. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ 2, 4, 6, 8 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇంటర్సెక్షన్ అంటే మనం ఈ బ్రాకెట్ వేస్తాం, దీన్ని 5గా చూపిస్తాం, దీన్ని ఎంటీ బ్రాకెట్, దీన్ని మనం 5 అంటాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి సి మైనస్ డి. సి ఎలిమెంట్ 2, 3, 5, 7, 11 మైనస్ డి 5, 10, 15, 20 ఇలా. ఇక్కడ సిలోనే ఉండాలి, సిలో ఉన్నవి డిలో ఉంటే అవి రాసుకోకూడదు. ఇక్కడ సిలో ఏమున్నాయి, ఇది 5 ఉంది, ఇక్కడ 5 తప్ప ఇంకేం లేవు. 2, 3, 7, 11. దీన్ని సి మైనస్ డిగా తీసుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ది ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ సి. ఏ ఇంటర్సెక్షన్ ఏలో ఏమున్నాయి, ఏలో ఏ ఇంటర్సెక్షన్, ఏ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10. ఇంటర్సెక్షన్ సి అనేది ప్రైమ్ నెంబర్ కదా, 2, 3, 5, 7, 11. సో ఇంటర్సెక్షన్ అంటే ఏలో ఉండాలి, బిలో ఉండాలి. ఇక్కడ మనకు ఇవన్నీ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ కదా, ఇవి ఈవెన్ నెంబర్స్, ఓన్లీ 2 మాత్రమే ఏలో బిలో ఉంది. సో 2 ఈజ్ ద ఈవెన్ నెంబర్, ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ద ఈవెన్ ప్రైమ్ నెంబర్. దీన్ని మనం ఇలా రాసుకుంటాం. ఏ ఇంటర్సెక్షన్స్ ఏమవుతుంది, ఓన్లీ 2నే. ఇంటర్సెక్షన్ అంటే బోత్ రెండిట్లో ఉండాలి. ఇంకా 4 ఇందులో లేదు, ఇందులో ఏం లేదు కాబట్టి ఓన్లీ 2. ఇలా ఇచ్చినప్పుడు ఇలా చేయాలి.
ఇలా మొత్తం ఇవ్వపోయినా కూడా మనకి ఇలా ఇలా 2-3 ఇచ్చేసి 2 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఏవైనా ఒక 2 ఇస్తారు. అలా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.